అసలు ఇలాంటి కారప్పొడి ఒకటి ఉంటుందని కానీ ఇలా చేసుకోవచ్చని కానీ నాకు ఇప్పటి వరకు తెలీదు. నాకు తెలిసి చాలామందికి కూడా తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీని నా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్ ఒకటి చూసి పంపించింది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చూసి వీడియో చెయ్యి అని చెప్పి. నేను ఫస్ట్ టైం చూశాను, ఏంటి చికెన్ తోటి కారప్పొడి చేస్తారా అని. సరే కదా చెప్పింది కదా అని డౌట్తోనే స్టార్ట్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూస్తాను. ఈ రెసిపీ పేరు వచ్చేసి ఆంధ్ర చికెన్ కారప్పొడి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందే ఈ రెసిపీ గురించి తెలిసిన తినున్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆయిల్లో సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ పీసులు కూడా ఒకటొకటిగా నూనెలో యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా అలానే మరీ క్రిస్పీగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా ఆయిల్లో సపరేట్ చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ధనియాల పొడి, గరం మసాలా మాత్రమే యాడ్ చేస్తాను. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ ముక్కలు యాడ్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కారం అన్నంలో కలుపుకుంటే చిన్న చిన్న చికెన్ ముక్కలు నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ కారపొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్ చికెన్ కారపొడి రెడీ అయిపోతుంది. అండ్ నేను వెయిట్ లాస్ రెసిపీలు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.